మొత్తం స్టాండింగ్ లైన్సే నాన్న. నేను లైన్స్ ఎలా గీసాను అలా గీయాలి. అలాగే గీయాలి. లేదు, బాక్స్ వరకే గీయాలి. ఇదిగో ఇక్కడి నుంచి ఈ బాక్స్ వరకే గీయాలి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో మళ్ళీ అక్కడి నుంచి అక్కడి వరకే గీయాలి. వెరీ గుడ్. బయటికి రాకుండా. అలా కాదు నాన్న, ఈ ముందు ఈ బాక్స్ అయిపోవాలి కదా. ఈ బాక్స్ నిండు గీసేసి, నేను ఇలా గీసాను కదా, అలా నిండా గీసేసి ఇక్కడ కూడా గీ. ఏదైనా లైన్ ప్రకారం రావాలి నాన్న, లైన్ తప్పించి వెళ్ళకూడదు. రాంగ్ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయి. ముందు ఇక్కడ రాయి. మరి బంగారు తల్లి వియాన్ కింద నుంచి కాదు, పై నుంచి ఇక్కడి నుంచి కిందకి గీయాలి. నో నో నో, కింద నుంచి కాదు, పై నుంచి. నో నానా వియాన్, రాంగ్. అట్లయితే నువ్వు బ్యాడ్ బాయ్. ఇలా ఇటు చెప్తాను. స్లేట్ పెన్సిల్ నేను ఎలా గీసాను చూడు. నేను ఎలా గీస్తున్నాను. స్లేట్ పెన్సిల్ ఇక్కడ పెట్టానా, ఇక్కడ పెట్టి ఏం చేస్తున్నాను, ఇలా కిందకి గీసాను కదా. ఇలా పైన పెట్టి ఇలా కిందకి గీయాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు గీ. వెరీ గుడ్. బంగారు తండ్రి నాన్న, గుడ్ బాయ్ కదా. మరి డాడీకి చెప్తావా, డాడీ నేను స్టాండింగ్ లైన్స్ భలే గీసాను, మేడం చెప్పినట్టే గీసానని చెప్తావా? నెక్స్ట్ ఇప్పుడు ఈ బాక్స్లోకి మనము లైన్ ప్రకారం గీయాలన్నమాట. అవునవును, నువ్వు డాడీ వచ్చేలాగా చాలా నేర్చుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్ మళ్ళీ ఈ బాక్స్లోకి రావాలి. ఈ బాక్స్ అయిపోయింది. నో 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 నో, రాంగ్ రాంగ్. ఈ బాక్స్కి రా. ఈ బాక్స్ వద్దు నాన్న, ఇది ఈ బాక్స్ రైపం గారు. నో నో, అది రాంగు. ఇది కరెక్ట్ కాదు. అది క్రమం ప్రకారం కాదు. క్రమం అంటే ఈ బాక్స్ అయిపోయినాక ఈ బాక్స్లో గీయాలి. ఇక్కడికి ఖాళీ ఉంచకూడదు నాన్న. నిజంగా రిషి ఎంత బాగా రాస్తాడు తెలుసా, నీకంటే ఎక్కువ బాగా రాస్తాడు. చెప్పిన మాట వింటాడు, నువ్వేమో చెప్పిన మాట వినట్లేదు. చెప్పిన మాట వినాలి కదా. నీ చెయ్యలే, చేతులు నీవే, కానీ ఏం చేయాలి? నా అక్కడ రాయొద్దు, అక్కడ రాయొద్దు, ఇక్కడ రాయి బంగారు తల్లి. నో నాన్న, అట్లయితే నీకు అనేక నేను బయటకు తీసుకెళ్తాను. వద్దా నీకు? మరి అక్కడ రాయొద్దు, ఇక్కడ రాయాలి. చెప్పిన చోటే రాయాలి. సర్లే, నివేదాకి చాక్లెట్ ఇస్తాను, నీకు చాక్లెట్ ఇవ్వని సరిపోద్ది. మరి నువ్వు చెప్పిన మాట వినకుండా రాస్తున్నావు కదా. ఉంది, నేను దాచిపెట్టాను. నేను చెప్పిన చోట నువ్వు రాయట్లేదు, నువ్వు వేరే చోట రాస్తావు. బీరువాలో పెట్టా. రాయి మరి, నేను చెప్పిన చోట రాయాలి. ఎప్పుడు ఇంతేనా? మరి నేను కూడా అలాగే అనుకోవాలి కదా, వియాన్ చెప్పిన మాట వినట్లేదు అనని. రేపు వేచిన పప్పులు తీసుకొస్తాను, ఓకేనా? వేయించిన వేచిన పప్పులు ఉంటాయి కదా, అవి తీసుకొస్తా. కిందికి వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళకూడదు. ఓకే, ఇక్కడ ఈ బాక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ వీటిని ఏమంటాము మనము? వెరీ గుడ్, వెరీ గుడ్ బంగారు. స్టాండింగ్ లైన్ అంటాం కదా. మరి ఈ స్టాండింగ్ లైన్స్ చూసినప్పుడు మనకేం గుర్తొస్తాయి చెప్పు? గేట్ ఉంది కదా, గేట్ ఎలా ఉంటుంది? స్టాండింగ్ లైన్లా ఉంటుంది కదా. మరి ఈ బాక్స్ రాసేసు, ఈ బాక్స్ రాయి. మరి ఎప్పుడు ఇంతవి నువ్వు కూడా అంతే కదా. నేను చెప్పినప్పుడు మీరు రాయాలా లేదా? మమ్మీ అంట చూడు, ఈరోజు అంట ఏంటి ఇంట్లో ఏం స్నాక్స్ తయారు చేస్తానంది మమ్మీ చెప్పు. బియ్యాన్ని బాగా రాస్తే కరెంటు పోయిందా? బియ్యాన్ని అంట బాగా రాస్తేనంట మమ్మీ సాయంత్రము సాస్ తోటి నీకేం పెడతానంది? అవునా? వెరీ గుడ్. మరి అందుకే మరి అవునా? మరి ఇప్పుడు మనం రైమ్స్ నేర్చుకోవాలనుకో, మనం స్టాండింగ్ లైన్ గబగబ గీయాలి కదా. నో, ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు, రాంగు. అలా అయితే నేను నీతో మాట్లాడను. అంటే ఆయన చెప్పిన మాట వింటా కానీ నేను చెప్పిన మాట వినవా? ఎందుకని? ఆయన చెప్పిన మాట వింటావా? ఎందుకన్నానా? వినవా? ఎందుకని?
ఎందుకని? నేను మేడంని కదా, నా మాట వినవా నువ్వు? వాడు ఎగ్ అయిపోయింది కానీ నేను చెప్పిన మాట వినవా నువ్వు? ఆయన చెప్పిన మాట వింటావా? ఎందుకని? సారీ, నేను నీతో మాట్లాడనులే. నేను నీతో మాట్లాడను. దేవాంష్తో మాట్లాడతాను, నివేదతో మాట్లాడతాను, రిషితో మాట్లాడతాను. నేను చెప్పిన మాట వినట్లేదుగా, నేనంటే నీకు ఇష్టం లేదుగా. మరి ఆయన చెప్పిన మాటే వింటాను, నువ్వు చెప్పిన మాట విన్నా అంటున్నావుగా. వినట్లేదులే. నేను ఒక బాక్స్లో గీతలు గీయమంటే నువ్వు ఇంకొక బాక్స్లో గీతలు గీస్తున్నావు. వినట్లేదు కదా. వినట్లేదులే అమ్మా. నేను నీతో మాట్లాడను. వియాన్, నేను అలిగా. వియాన్ నేను అలిగా నీ మీద అలిగా. నేను నా మీద కాదు, నీ మీద అలిగా. నేను నీ మీద అలిగా. నువ్వు చెప్పిన మాట వినట్లేదు కదా. చందమామను చూపించేది నేను, తర్వాత ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పేది నేను కాదు. కూర్చొని ఇంక రాపిచ్చేది నేను. నా మాట నేను విన్నాను ఎందుకు అంటున్నావు? అనొచ్చా అలాగా? అనొచ్చా? అనకూడదా? అనకూడదు కదా. మరి ఇప్పుడు సారీ చెప్పు. నాకు పెట్టుకుంది కొన్ని బ్యాగులు. నాకు సారీ చెప్పు. మరి సారీ చెప్పవా? మేడం సారీ అని చెప్పు. అలాగే సారీ చెప్పేది. హ్యాండ్ పట్టుకొని, ఏ హ్యాండ్? రైట్ హ్యాండ్. ఇది లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ పట్టుకొని దేవాంశు చైర్ అక్కడ పెట్టేసి ఏం చెప్పాలి? సారీ మేడం, మీరు చెప్పిన మాట వింటాను అని చెప్పాలి. చెప్పు. సారీ, మీరు చెప్పిన మాట వింటాను. ఇంకింటావా మరి? వియాన్ గుడ్ బాయ్ అన్నమాట ఇక నుంచి.